ఏమని, ఇన్ వ్యూ ఆఫ్ ద అబో ద గవర్నమెంట్ hereby designate శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ యాజ్ స్పెషల్ కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ ఆన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ బేసిస్ ఫర్ డిమార్కేషన్, ప్రొటెక్షన్, డెవలప్మెంట్, రీజునవేషన్ ఆఫ్ ద లేక్స్ విత్ ఇన్ ద జిహెచ్ఎంసి అండ్ హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్ అన్నాడు. నేను అడుగుతున్నా ఇలా కేటీఆర్ని, నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రోళ్ళు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలన్నీ? ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్ర బోర్డులు పెట్టిన బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగులేటి ఇల్లు కొలువుండ్రి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లు కొలువుండ్రి, వివేక్ గారి ఇల్లు కొలువుండ్రి. ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కొలుమని నేను పేర్లు చెప్పాలనా? జొన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాండ్రి కూలగొట్టుర్రి అని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లును కూలగొట్టుర్రి రాండ్రి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి 111లో ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేటిలకు, గుత్తలకు, వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రగన్నా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరూ దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసిరు? ఆయనే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా? ఇచ్చి నువ్వేరా, నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా, నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. నీ కుటుంబ సభ్యుల 3 పేర్లు చదివినా కదా, ఈ 3 ఫామ్ హౌస్లకు ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసినన్ని తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావూద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు. అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అనేటోడు. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు? పొంగిరెడ్డి గారు ఎందుకు ఛాతీ కొట్టుకుంటారు? రా రా చేపు పట్టుకొని రా. ఎందుకు పట్టుకొచ్చుడు? కొట్టేసేయరి, తొందరగా కొట్టేసేయరు అంటున్నా. జొన్వాడే ఫామ్ హౌస్ కొట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పార్టీ వాడు పల్లంరాజుది కొట్టేసిరు, కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది. కవితను ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్ని ఎందుకు కాపాడుతున్నారు? హరీష్ని ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ ఆయంలోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని. ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు భయం అవుతుంది? మీరు చెప్తారు కదా, పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్లే చేస్తాడు, హైదరాబాద్లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు. పొంగులేటి ఏమనికి భయపడాడు. పొంగులేటి గారు మీరు భయపడకండి, మీ జేసీబీని, ఇటాచీల్ని రంగనాథ్ గారికి చెప్పి మీరాలం ట్యాంక్ దగ్గరికి తీసుకొని రండి, మేము కూడా వస్తాం. ఒక్క ఇన్కన్వెన్షనే కాదు, అన్నీ కూలగొడదాం. నేను ఒక వకీల్గా చెప్తున్న పొంగులేటి గారు, మీకు 2014లో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత 2024 దాకా ఇన్కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కుబిండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాల కట్టూరి. కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లు, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలకు ఉపయోగపడతాయి కదా. ఇవి కదా మీరు చేయాల్సినవి. నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈ రోజు దాకా మీరు పనిచేయలేదు, కేవలం ఆడంబరాల కోసం. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ హయాంలో, కేసీఆర్ హయాంలో డ్రగ్స్ కేసు, స్కూల్లో పిల్లల డ్రగ్స్ కేసు, అకున్ సబర్వాల్ గారు ఏం చేసిర్రో ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవతల. చాలా మందిని తీసుకొచ్చి 5వ అంతస్తులో కూర్చోబెట్టి ఎంట్రికలు కత్తిరించి, గోర్లు కత్తిరించి. ఏడవైంది కేటీఆర్ని డ్రగ్స్ కేసు? మియాపూర్ భూముల కేసు ఏడవైంది? నయీం ఎన్కౌంటర్ కేసు ఏడవైంది? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేటీఆర్ గారి హయాంలో జరిగినాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, రోజు మీడియా కూడా, నా విజ్ఞప్తి మీడియా మిత్రులకి, ఫస్ట్ పేజీలో ఇటు పొంగులేటి తిట్టింది, ఇటు కేటీఆర్ తిట్టింది, రాయకూరి దండం పెట్టి చెప్తున్నా. ఇద్దరి హయాంలో కట్టిన భూములు ఎన్నో ఒక శ్వేతపత్రం ఏమని అడుగుతున్నా నేను. నువ్వు పెద్ద దొంగ, నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు. ఇద్దరు దొంగలు అనేది ఒప్పుకుంటున్నారు వాళ్ళు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరే హైడ్రా వేసింది మంచి ఉద్దేశంతో అయితే, నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణనే మీ ధ్యేయం అయితే, 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కట్టినవి ఫస్ట్ కూలగొట్టుండ్రి. దీంట్లో మీరు రాసిరు సంగారెడ్డి జిల్లా. మా జిల్లాలో పటాన్ చెరువు మండలం నుంచి విడిపోయి అమీన్పూర్ అనే కొత్త మండలం వస్తుంది. ఒక చెరువు లేదు, ఒక కుంట లేదు. పార్టీలు మార్చి లీడర్ల కండువాలు కప్పి
ఒక్కొక్కరిని ప్లాట్లు అమ్మిపిస్తున్నారు మీరు చెరువులలో. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ప్లాట్లు అమ్మిరు, కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్లో పోయి కండువాలు కప్పి చెరువుల భూములు అమ్ముతురు. మా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయినాక పొంగులేటి గారు వినబడుతుందని నేను అనుకుంటా. ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో మట్టి పోసిన లీడర్లను రిమాండ్ చేయండి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నేను అడిగినాక వారం రోజులకు అడిగినారు కదా పొంగులేటి గారు, జొన్నవాడ ఫామ్ హౌస్ నీది కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినావని వారం రోజులకు కాంగ్రెస్ వాళ్ళకి యాదికి వచ్చింది కదా.